ఎమ్మెల్సీ వరద కళ్యాణి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. లో ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వట్లేదు, పేదలకు ఇల్లు కూడా కట్టివ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బీసీలకు ఈ రోజు నేతన్న నేస్తం ఇవ్వని పరిస్థితి, అలాగే బీసీలకు చేదోడు ఇవ్వట్లేదు, తోడు కూడా ఇవ్వని పరిస్థితి. అలాగే అన్ని రకాలుగా బీసీల్ని మోసం చేశారు. అలాగే బీసీలకు ఆడబిడ్డ నిధి, బీసీల్లో ఉన్న మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తానని ఇవ్వని పరిస్థితి, అలాగే బీసీల్లో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి, బీసీల్లో 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే అన్ని రకాలుగా బీసీల్లో ఉన్న రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీసీల్లో ఉన్న వాలంటీర్లు ఉద్యోగాలు తొలగించి ఏ విధంగా వాళ్ళకి మోసం చేశారో కూడా మనం చూసాము. అలాగే బీసీల్లో ఉన్న లాయర్స్ కి లా నేస్తం కూడా ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము. అలాగే కళ్యాణ మస్తు కూడా ఎగ్గొట్టి బీసీల్లో ఉన్న ఆడబిడ్డలకి ఏ విధంగా మోసం చేశారో మనం చూసాము. మరీ ముఖ్యంగా బీసీలకి ఏడాదికి 30,000 కోట్లు విడుదల చేస్తానని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చి ఈ రోజు కూడా రూపాయి కూడా విడుదల చేయని పరిస్థితి మనం చూసాం. అలాగే తీసుకుంటే ఆదరణ పథకం ఈ రోజు అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకొస్తానని చెప్పి ఈ రోజు కూడా తీసుకురాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సబ్సిడీతో రుణాలు ఇస్తానని చెప్పారు బీసీలకి, అది కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఎంత దారుణంగా బీసీల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈ రోజు యజ్ఞనామం పెట్టి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు. ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, ఈ కూటమిలో ఉన్న నాయకులు. దాంతో ప్రజల్లో విపరీతమైన తిరుగుబాటు వచ్చింది. అందులో భాగంగా మా పార్టీలో ఉన్న నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారితో సహా, మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని, అవినీతిని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళ గొంతు నొక్కుదామని చూస్తూ ఇలాంటి అక్రమ కేసులు, తప్పుడు కేసులు పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రచించారు, ఒక ప్రజాస్వామ్యము, పౌర హక్కులు అని ఎన్నో అందులో కల్పించడం జరిగింది. అవేవి ఈ రోజు అమలు కావట్లేదు. ఒక ప్రశ్నించే నాయకుడిని ఇంత దారుణంగా మీరు అరెస్ట్ చేస్తారా? అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, ఆ నాయకులు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇలాంటి యాక్సిడెంట్స్ పొరపాటున చేస్తే ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు అరెస్ట్ చేయడం కాకుండా ఈ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా మీరు అరెస్ట్ చేస్తారా? ఇదే న్యాయం మీకు వర్తిస్తుందా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో చూసాం, కందుకూరులో అతను పర్యటనకు వెళ్ళినప్పుడు తొక్కిసలాట్లో 9 మంది చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం వర్తిస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అలాగే గుంటూరులో తీసుకుంటే చీరల పంపిణీలో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ టైంలో చీరల పంపిణీలో 3 చనిపోవడం జరిగింది. మరి ఇదే న్యాయం అక్కడ వర్తిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఒక న్యాయం అని నేను అడుగుతూ ఉన్నాను. పోలీసుల్ని ఎందుకు ఎంత కీలుబొమ్మలుగా మీరు వాడుకుంటూ ఉన్నారు? ఈ రోజు పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకి వాడుకుంటూ ఉన్నారు. మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను నడిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లనే మొన్న కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నివేదికలో మన రాష్ట్రం పోలీసుల పనితీరులో 26వ స్థానానికి పడిపోయింది. పోలీసుల్ని ఎంత దారుణంగా వాళ్ళ విధులు నిర్వర్తించకుండా అక్రమ కేసులు పెట్టడానికి, వాళ్ళని కక్షపూరితంగా ప్రతిపక్ష నేతల మీదకి వదలడానికే వీళ్ళు ఉపయోగిస్తూ ఉండడం వలన పోలీసుల పనితీరులు 26వ స్థానానికి పడిపోయింది. దాంతో ఆగిందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండకపోవడం వలన, పోలీసుల పనితీరు ఎంత దారుణంగా ఉండడం వలన లా అండ్ ఆర్డర్ దెబ్బతింటూ ఉండే పరిస్థితి వలన పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి భయపడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రక్షణ చట్టాలు సరిగ్గా అమలు కావట్లేదు, మహిళలకు రక్షణ లేదు, ప్రజలకు రక్షణ లేదు. దానివల్ల ఇక్కడ మేము పెట్టుబడులు పెట్టి బిజినెస్లు పెడితే మాకు రక్షణ లేదు, మా బిజినెస్లకి, మా వ్యాపారాలకి రక్షణ ఈ ప్రభుత్వం కల్పించలేదు అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వెనకడుగు వేస్తూ ఉండడం వలన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం ర్యాంకింగ్ 8వ స్థానానికి పడిపోయింది. నిజంగా సిగ్గుచేటు. దానికి కారణం వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, పోలీసుల్ని వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తీసుకుంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 స్థానంలో 4 ఏళ్లు ఉండడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో
పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపించేవారు కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లో మొదటి స్థానంలో ఉండడం మనందరము చూసాం. ఈ విధంగా పోలీస్ వ్యవస్థని అక్రమ కేసులు పెట్టడానికి, కక్ష సాధింపు దారులకి ఉపయోగించడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇది మంచి సంస్కృతి కాదు అని తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా సిదిరి అప్పలరాజు గారి మీద అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం నిజంగా చాలా అన్యాయమైన చర్య. దీన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి పనులు కనుక కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు. నేపాల్లో ఎలా అయితే ప్రజలు తిరగబడ్డారో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మా వెనకబడిన వర్గాలు ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఏర్పాటు చేసిన ఈ రెడ్ బుక్ అనేది మీకు ఒక రెడ్ సిగ్నల్ కాబోతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇలా ఇబ్బందులు పెడుతూ ఉంటే ఈ మా పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఎవరు కూడా వెనుకడుగు వేయరు. ఒక్కరికి ఇబ్బంది పెడితే 1,00,000 గొంతులు లేస్తాయని తెలియజేస్తూ ఉన్నాను. ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మా పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఎప్పటికైనా ఈ కక్షపూరిత ధోరణులను మానుకొని ప్రజలకి ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.